హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 198 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,664 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 87 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,503 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్స్ గెయిన్ అయ్యి 37,273 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మన మార్కెట్స్ నెగిటివ్లో ఓపెన్ అవుతాయని మార్కెట్ ఓపెనింగ్కి ముందే మనకి గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఎస్జెక్స్ నిఫ్టీ కూడా 90 పాయింట్స్ దగ్గర డౌన్లో ఉండేసరికి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉంటుందనే ఇండికేషన్ అయితే మార్కెట్లో ఉంది. కాకపోతే రీసెంట్ డేస్ నుంచి మార్కెట్ ఎక్కువగా కరెక్ట్ అవుతుంది అండ్ అలా కరెక్ట్ అవుతూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే 17,300 టు 17,200 ఆ 100 పాయింట్ జోన్ని ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్గా గమనిస్తూ 17,220 బ్రేక్ అయితేనే ఫర్దర్గా సెల్ ఆర్ షార్ట్ పొజిషన్స్ తీసుకుంటాను. లేదంటే 100 పాయింట్ జోన్లో ఒక్కొక్కవేళ ఇవాళ మార్కెట్ ఫాలో అయితే నేనైతే షార్ట్స్ని అవాయిడ్ చేస్తున్నాను. బికాస్ కంటిన్యూస్గా లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా మార్కెట్ కరెక్ట్ అవుతూనే ఉంది అండ్ ఇవాళ కూడా గ్యాప్ డౌన్ అవుతుంది. కాబట్టి రీసెంట్ డేస్లో వచ్చిన సెల్లింగ్ ప్రెషర్కి కొంతవరకు బౌన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది అండ్ ఆ బౌన్స్ కూడా ఈ 100 పాయింట్ జోన్ పర్టికులర్గా 17,220 లెవెల్ పర్సనలీ గమనిస్తున్నాను ఇలా మీకు మెన్షన్ చేశాను. అండ్ ఇవాళ గమనిస్తే ప్రీవియస్ క్లోజ్ అయిన 17,416 నుంచి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ అక్కడి నుంచి డౌన్కి వెళ్తూ ఫామ్ చేసిన లో 17,216 మీన్స్ ఈ 17,220 ఆ రేంజ్ దగ్గరికి వచ్చే నిఫ్టీలో మనకు ఒక రివర్సల్ అయితే కనిపించింది. ఇలా బౌన్స్ అయిందంటే ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ ఆర్ బులిష్గా ఉందని కాదు, దిల్ నిఫ్టీ డిసెండింగ్ ఛానల్లోనే కనిపిస్తుంది. ఈవెన్ ఫాలో అవుతున్నా ప్రతిరోజు బెరిష్గా మూవ్ అవ్వాలని రూల్ లేదు. ఒక పర్టికులర్ లెవెల్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మీరు గమనిస్తే సెప్టెంబర్ 3rd కానీ సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ అంతా కూడా మనకి ఇప్పుడు ఏ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ యాక్టివ్ ఆ జోన్ లో కనిపించింది. కాబట్టి ఇంత సివియర్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక లెవెల్ దగ్గర బేస్ ఫామ్ చేసే ప్రయత్నం మార్కెట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి పర్టికులర్ గా ఈ 17,220 లెవెల్ దగ్గర ఇవాళ మార్కెట్ రివర్సల్ తీసుకోవడం జరిగింది. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే బై ఆర్ సెల్ సిగ్నల్స్ కాదు, అక్కడ మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎగ్జిస్టింగ్ గా ఉన్న మన పొజిషన్స్ ఒకవేళ ప్రాఫిట్ ఆర్ లాస్ లో ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం ఆ జోన్ దగ్గర మనం చేస్తూ ఉంటాం అండ్ అక్కడ మన కన్ఫర్మేషన్స్ వస్తుంటే కూడా ఫ్రెష్ ట్రేడ్స్ని తీసుకుంటూ ఉంటాం. ఇవి డైలీ టెలిగ్రామ్లో మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్కి ముందు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తే 2,80,000 పైగా మన వాళ్ళు ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. అండ్ ప్రీవియస్గా ఉన్న FIDI డేటాని గమనిస్తే FIS కాన్స్టెంట్గా సెల్ చేస్తున్నారు. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా 3,400 crore దగ్గరగా సెల్ చేశారు. లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 8,300 crore అండ్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 13,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో FIS సెల్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇది మనం ఇంపార్టెంట్గా అయితే తీసుకోవాలి. బికాస్ FIS కాన్స్టెంట్గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఎగ్జిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఈక్విటీ మార్కెట్స్ నుంచి పర్టికులర్గా ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. అండ్ నిన్నటి వీడియోలో ఫిన్టెక్ కంపెనీస్ రిలేటెడ్గా RBI వాళ్ళు కొత్త నామ్స్ని రికమెండ్ చేస్తున్నారు. అలా వచ్చినట్లయితే ఇది ఫిన్టెక్ స్పేస్కి నెగిటివ్ అని మాట్లాడుకున్నాం. కానీ దాని తర్వాత ఈ రికమెండేషన్స్ పేటీఎం ఒక బిజినెస్ని పర్టికులర్గా ఫిన్టెక్ స్పేస్లో పేటీఎం బిజినెస్ని ఇంపాక్ట్ చేస్తున్నాను అలా కామెంట్స్ వచ్చాయి. దీని రిలేటెడ్గా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు 23rd November కూడా బ్లూంబర్గ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఫినార్టెక్ RBI వాంట్స్ టు డ్రా ఏ లైన్ అని. చేంజెస్ కారణంగా పేటీఎం రిలేటెడ్గా ఎటువంటి ఇంపాక్ట్ అయినా ఉంటుందా అంటే బ్యాలెన్స్ షీట్ నుంచి ఎవరైతే లెండింగ్ ఇస్తూ ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఆ లైన్లో చూస్తే ప్రెసెంట్ పేటీఎం చేస్తున్న బిజినెస్ రిలేటెడ్గా అది పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించదు. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి అండ్ రిలయన్స్ వాళ్ళ గురించి, రిలయన్స్ జియో గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే ఎయిర్టెల్లో 2.74 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. వెరాజ్ జియో నుంచి 1.9 crore దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అవుతుంటే వెరాజ్ వడాఫోన్ ఇండియా నుంచి 10.7 lakh దగ్గరగా సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ అయ్యారు. ఈ డేటా నైట్ పోస్ట్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో జియోలో 1.9 crore సబ్స్క్రైబర్స్ లాస్ కనిపిస్తుంది. కాబట్టి రేపు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్లో బిగ్ ఫాల్ ఉంటుందనేలా కామెంట్స్ అయితే కనిపించాయి. మీరు చేసిన అబ్జర్వేషన్ అయితే కరెక్టే. 1.9 crore సబ్స్క్రైబర్ లాస్ అనేది నెగిటివే. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనం రీసెంట్గా రిలయన్స్ వాళ్ళు రిజల్ట్స్ని పోస్ట్ చేశారు. లాస్ట్ టైం జియో వాళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఈ సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్కి 1.1 crore దగ్గరగా సబ్స్క్రైబర్ లాస్ మీన్స్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు కలిపి 1.1 crore సబ్స్క్రైబర్స్ ని జియో వాళ్ళు లాస్ అయ్యారంటున్నారు. సో ఈ 1.9 crore సబ్స్క్రైబర్ లాస్ కూడా ఆల్రెడీ రిజల్ట్స్ లోనే ఇంపాక్ట్ అయింది. సో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకుంటున్నాం పాజిటివ్గా అండ్ అగైన్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఒకే ఒక టెలికాం ప్లేయర్ సెప్టెంబర్ మంత్లో సబ్స్క్రైబర్స్ని పాజిటివ్గా యాడ్ చేసిన ప్లేయర్ అండ్ ఇన్ఫాక్ట్ జియో బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్స్ని లూజ్ అవుతుంది. ఈవెన్ ఆ స్పేస్లో కూడా ఎయిర్టెల్ వాళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ షేర్ని గమనిస్తే జియో వాళ్ళు టెలికాం స్పేస్లో 36.4% దగ్గరగా మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు.
ఎయిర్టెల్ వాళ్ళు 30.4 అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు 23% దగ్గరగా టెలికాం మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ అండ్ ఈవెన్ రీసెంట్ డేస్ లో కనిపిస్తున్న డేటా, మేనేజ్మెంట్ కామెంటరీ వీటన్నిటిని యాడ్ చేస్తుంటే ఎయిర్టెల్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ వైరస్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైన్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. కానీ రీసెంట్ డేస్ లో మనం గమనిస్తున్నాం మల్టిపుల్ సెగ్మెంట్స్ కి సంబంధించి ప్రీవియస్ గా ఏ రిస్ట్రిక్షన్స్ అయితే ట్రైన్స్ రిలేటెడ్ గా ఉన్నాయో అవి గవర్నమెంట్ కొంతవరకు ఈజ్ చేస్తూ ఉంది. ఒక పాయింట్ లో స్పెషల్ ట్రైన్స్ అండ్ రీసెంట్ గా ప్యాసింజర్ ట్రైన్స్ రిలేటెడ్ గా ఉన్న రిస్ట్రిక్షన్స్ ని కూడా రిమూవ్ చేశారు. ఇప్పుడు టూరిజం రిలేటెడ్ గా భారత్ గౌరవ్ అనే ట్రైన్స్ ని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారని, ఇవి ప్రైవేట్ ప్లేయర్స్ అలాగే ఐఆర్సిటిసి వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్ గా రన్ చేసేలా ఈ టూరిజం ట్రైన్స్ ఉంటాయనేలా అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ అంతా ఒక పక్క ఫాలో అవుతుంటే వేదాంత మాత్రం పాజిటివ్గా గెయిన్ అవడం జరిగింది. అండ్ అలా గెయిన్ అయ్యి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వేదాంత వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. అగెయిన్ ప్రమోటర్స్ 17 crore షేర్స్ దగ్గరగా మార్కెట్ నుంచి కొనాలనుకుంటున్నారని అండ్ వీళ్ళు కొనాలనుకుంటున్న ప్రైస్ ని కూడా వీళ్ళు అప్డేట్ చేశారు. 350 రూపీస్ పర్ షేర్, 4.57% దగ్గరగా వాటాని అగైన్ కొనాలనుకుంటున్నారు మార్కెట్ నుంచి. డీలిస్ట్ అవుతున్న పాయింట్ లో ప్రమోటర్స్ దగ్గర 50% దగ్గరగా వాటా ఉంది. కాన్స్టెంట్ గా వాళ్ళ వాటాను రేస్ చేసుకుంటున్నారు మార్కెట్ నుంచి. ఇప్పుడు 65% ఉంది. ఇప్పుడు కొనబోతున్న 4.57% వాటాతో నియర్లీ 70% దగ్గరగా వాటా ఫ్యూచర్ లో ప్రమోటర్స్ హోల్డ్ చేయాలనుకుంటున్నారు. అండ్ దీనికి ఇంకొన్ని ఈవెంట్స్ ని యాడ్ చేస్తే రీసెంట్ గా వీళ్ళు ఇంటర్నల్ గా ఉన్న కొన్ని బిజినెస్ సెగ్మెంట్స్ ని డీమర్జ్ చేసి కొత్త సెగ్మెంట్స్ లో అయినా లిస్ట్ చేస్తారని, ఆ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని అలో చేసి షేర్ హోల్డర్స్ ఒక వాల్యూని పెంచాలనుకుంటున్నారని ఎలా అప్డేట్ చేశారు. దాని రిలేటెడ్ గా అడ్వాంటేజ్ షేర్ హోల్డర్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఫర్దర్ గా ఈ కంపెనీలో వాటాని పెంచుకుంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ వాళ్ళు ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ లో గ్రో అవడానికి మల్టిపుల్ ఏరియాస్ ని ట్యాప్ చేస్తున్నారు. మీన్స్ మల్టిపుల్ సెగ్మెంట్స్ ద్వారా ఎఫ్ఎంసీజీ స్పేస్ లో గ్రో అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్, దట్టు రెడీ టు కుక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్ సిఎన్బిసి ద్వారా వస్తున్నాయి. అది కూడా వీళ్ళ ఆశీర్వాద్ బ్రాండ్ ద్వారా ఎంటర్ అవుతున్నారని. యూజువల్గా ఈ స్పేస్లో కొంత మార్జిన్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఎంసీజీలో వీళ్ళు డబుల్ డిజిట్ మార్జిన్ మెయింటైన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని ఎలా మార్కెట్లో అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి. టీవీఎస్ మోటార్ వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్తో ఒక ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో 1200 crore దగ్గరగా టీవీఎస్ మోటార్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని నెక్స్ట్ 4 years లో. ఈ 1200 crores దేనికంటే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ ని డిజైన్, డెవలప్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అండ్ వీళ్ళ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేయడానికి అనేలా టీవీఎస్ మోటార్ వాళ్ళు అప్డేట్ చేయడం. వీళ్ళు ఫర్దర్ గా ఈవీ స్పేస్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అనేది పాజిటివ్ వ్యూ. కానీ ఆల్రెడీ స్టాక్ రిలేటెడ్ గా ఈవీ థీమ్ ప్లే అవుతుందని స్టాక్ లో ఆల్రెడీ మనకు రన్అప్ అయితే కనిపించింది. బట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు చేసిన అప్డేట్ మాత్రం స్టాక్ ప్రైస్ రిలేటెడ్ ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 8% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. గ్రీవ్స్ కాటన్ వాళ్ళు చెప్తున్నది 700 crore ని స్పెండ్ చేసి తమిళనాడులో ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేస్తున్నారని, దీని ద్వారా వీళ్ళ రెవెన్యూస్ ని ఓవర్ ద పీరియడ్ డబల్ చేయాలనుకుంటున్నారని గ్రీవ్స్ కాటన్ కి సంబంధించిన ఈవీ ఆర్మ్ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. దీని ద్వారా ఫర్దర్ గా ఈవీ స్పేస్ లో వీళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నట్లు వీళ్ళు చేస్తున్న అప్డేట్ స్టాక్ ని వాళ్ళ స్ట్రాంగ్ గా మూవ్ చేశాయి. నెక్స్ట్ ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలాయ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు November 26th బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి బోనస్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారనేసరికి స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. రీసెంట్ గా ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రైజెస్ ని పెంచారు. దీనికి అడిషన్ గా వోడాఫోన్ ఐడియా వాళ్ళ సిమిలర్ మేనర్ లోనే వీళ్ళ ప్లాన్ ప్రైజెస్ ని కూడా పెంచారు. అలా పెంచారనేసరికి స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ అయితే కనిపించింది. కానీ ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడైతే పెంచారో వోడాఫోన్ అలాగే జియో వాళ్ళు కూడా పెంచుతారని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. కానీ జియో వాళ్ళు సబ్స్క్రైబర్స్ ని లాస్ అవుతున్నారు కాబట్టి ఈ ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా ప్లాన్ ప్రైజెస్ కంటే కొంత తక్కువ ప్లాన్ ప్రైజెస్ ని మెయింటైన్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇతర టెలికాం ప్లేయర్స్ తీసుకుంటున్న రేట్ హైక్ ని జియో వాళ్ళు కూడా తీసుకుంటారని ఫర్దర్ గా మనం గమనించాలి. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కేవలం ఎస్ఆర్ఎఫ్ అనే కాదు, ఇతర కెమికల్ అలాగే ఫార్మా ప్లేయర్స్ రిలేటెడ్ గా కూడా ఒక ఓవర్ వ్యూ ఇస్తుంది. రీసెంట్ క్వార్టర్ లో మనం గమనించింది ఏంటి, మోస్ట్ ఆఫ్ ద ఫార్మా అలాగే కెమికల్ ప్లేయర్స్ రిలేటెడ్ గా మార్జిన్స్ లో మనకి ఇంపాక్ట్ కనిపించింది. బికాస్ వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం కారణంగా వాళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యేది, వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేసింది. నిన్న అనలిస్ట్ మీట్ లో ఎస్ఆర్ఎఫ్ వాళ్ళు అప్డేట్ చేసింది వీళ్ళ స్పెషాలిటీ కెమికల్స్ లో మార్జిన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ప్రెసెంట్ తగ్గుతూ ఉందని. Q2 తో కంపేర్ చేస్తే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో మార్జిన్స్ రిలేటెడ్ గా బెటర్మెంట్ కనిపిస్తున్న ఒక పాజిటివ్ వ్యూ ఎస్ఆర్ఎఫ్ అనే కాదు ఎంటైర్ కెమికల్ అలాగే ఫార్మా స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ తీసుకొచ్చింది. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఎక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ప్రీవియస్ గా ఐఎక్స్ లో ఆర్ఈసీ సర్టిఫికేట్స్ ట్రేడింగ్ అనేది ఆపేశారు. 16 months తర్వాత అగైన్ ఆర్ఈసీ సర్టిఫికేట్స్ మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ట్రేడింగ్ ని స్టార్ట్ చేస్తున్నారని ఇలా ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో ఫర్దర్ గా సెగ్మెంట్ నుంచి వీళ్ళకి రెవెన్యూస్ వస్తాయని ఒక పాజిటివ్ హోప్. స్టాక్ ఇవాళ 3.5% దగ్గరగా పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఫస్ట్ టైం ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. లైవ్ సిమ్యులేషన్ రిలేటెడ్ గా వీళ్ళు 35 crores సంబంధించిన ఆర్డర్ ని గెలుచుకున్నారని
దీంతో వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ 428 crore రీచ్ అయిందని జెన్ టెక్నాలజీస్ వాళ్ళు చేసిన అప్డేట్. స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ లేటెంట్ వ్యూ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ 160% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ తో NSE లో 512 అండ్ BSE లో 530 దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఓపెనింగ్ కి ముందు కూడా గ్రే మార్కెట్ లో 157% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని మెయింటైన్ అవుతున్న డేటా కంటే కొంత బెటర్ గా ఆల్మోస్ట్ 160% దగ్గరగా NSE లో లిస్టింగ్ కనిపించడం. బట్ అక్కడి నుంచి కొంతవరకు ఫాలో అవుతూ 148% దగ్గర లిస్టింగ్ డే గెయిన్స్ IPO క్లోజ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని గమనిస్తే నిఫ్టీ సపోర్ట్ 17,440 గా గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 17,550. ఫర్ ది బ్రేక్ అయితే 17,640 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిన్న వీడియోలో మాట్లాడుకునే లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని మాట్లాడుకుంటే ఈ నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ అలాగే డిసెంబర్ వీక్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న డేటాని మనం గమనిస్తే ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే 17,800 దగ్గర ఈ లెవెల్ కంటే అబోవ్ వెళ్ళదని కాల్ రైటర్స్ దగ్గర నుంచి డేటా సిగ్నిఫికెంట్ గా బిల్డ్ అవుతుంది. మల్టిపుల్ వీక్స్ లోన OI డేటాని గమనిస్తుంటే సో అబోవ్ ఇమీడియట్ గా 17,800 చూస్తే 18,000 దగ్గర ఇంకా మనకి స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంటుంది. కానీ 18,000 కంటే ముందు 17,800 దగ్గర కూడా సిగ్నిఫికెంట్ గా డేటా బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 17,300 ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ 17,300 అండ్ టాప్ సైడ్ 17,800. ఈ 500 పాయింట్స్ జోన్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.